కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ఆసక్తి రేపుతుంది. ఇవాళ పార్టీ నేతలతో పేర్ని నాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్ దేనికి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో తమను కుట్రపూరితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఈ చర్యలు నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ఆసక్తి రేపుతుంది. ఇవాళ పార్టీ నేతలతో పేర్ని నాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్ దేనికి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో తమను కుట్రపూరితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఈ చర్యలు నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ఆసక్తి రేపుతుంది. వాళ్ళ పార్టీ నేతలతో పేర్ని నాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, అసలు ఈ అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఎవరెవరు హాజరయ్యారు ఈ సమావేశానికి? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో 19,000 నకిలీ ఇళ్ల పట్టాలు పేర్ని నాని కుటుంబం పంపిణీ చేసిందని ఆయన కుమారుడి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో పేర్ని నాని ఆయన కుమారుడిని అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు పేర్ని నాని కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పేర్ని నాని బందర్లో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ఈ పరిణామాలన్నీ కూడా బందర్లో ఒక హై అలర్ట్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే పేర్ని నాని ఈ అత్యవసర సమావేశంలో ఏం చెప్తారన్నది క్యాడర్ అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా క్లియర్ గా పాలన చేసామని ఆయన అనుచరుల దగ్గర పేర్ని నాని చెప్తున్నట్టు కూడా మనకి సమాచారం వస్తా ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందో అప్పటి నుంచి తన పైన టార్గెటెడ్ గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా పేర్ని నాని తమ అనుచరుల దగ్గర చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా తన వాయిస్ ను వినిపిస్తున్నాను కనుక పొలిటికల్ టార్గెట్ చేశారని చెప్పి పేర్ని నాని ఆయన అనుచరుల దగ్గర చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నకిలీ ఇళ్ల పట్టాలు ఇష్యూలో పేర్ని నాని అరెస్ట్ అనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు ఒక కీలక సమావేశం బందర్లో పేర్ని నాని నిర్వహిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా తన క్యాడర్ తో పాటు సమాజానికి పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది, ఎటువంటి అవినీతి జరిగింది, ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయనే దానిపైన కూడా పేర్ని నాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో ఎటువంటి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదని పేర్ని నాని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా అన్ని అంశాలపైన కూడా అటు పార్టీ క్యాడర్ కు పేర్ని నాని దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు ఈ రోజు పేర్ని నాని కుమారుడు కూడా ఈ అంశంపైన హైకోర్టుని ఆశ్రయించారు. ముఖ్యంగా నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో తమని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. దాంట్లో భాగంగానే అటు హైకోర్టులో కూడా ఈ రోజు ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతా ఉంది. శ్రావణి. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.